ఎస్ చల్సాన్ గారు. ఎస్ నేను ఒకటే అండి, ప్రాక్టికల్ గా అంటే ఇంతకుముందు ఎక్కడ ఈ రోజు భర్త గారు ఉద్యమం ఆపలేదండి. సౌత్ సెంట్రల్ రైల్వేలో తెలుగు వాళ్ళ ఉద్యోగాల కోసం వెళ్ళాం. ఇవాళ అశ్విని గారు పెట్టుకుని 2 రాష్ట్రాల విషయంలో కూడా వాళ్ళ నీటిపారుదల విషయంలో నేను కోర్టులకు వెళ్ళినా, నీతి ఆయోగ్కి వెళ్ళినా ఏ రోజు ఆపలేదండి. ధర్నాలు క్లాస్ ఇయర్ ఢిల్లీలో 300 మంది కూర్చుంటే ఒక్క మీడియా అండి, మీరు ఢిల్లీ నుంచి వచ్చారు, ఒక్క మీడియా అక్కడ ఉన్నాడు మీతో, ఒక్క మీడియా ఒక్క అక్షరం వేయలేదు. 100,000 మంది అక్కడ కూర్చుని నేను తీసుకెళ్ళాం. ఎన్ని 5 రోజులు ఉన్నాం. కేంద్ర నీతి కేంద్ర మంత్రులు కలిసాం, నిర్మలా సీతారామన్ గారు కలిసాం, గట్టిగా మాండి ఏమి ప్రతి రాష్ట్రం 26 జిల్లాల్లో ధర్నాలు పెట్టామండి. ఎస్ విత్ వామపక్షాలు కానీ మిగతా కానీ సపోర్ట్ డెఫినెట్ గానండి, కలిసే చేశాం. కానీ 99% మీడియాలు చూపించట్లేదు. అయినా నేను జర్నలిస్ట్ ఏమన్నా, ఐ రెస్పెక్ట్ దెమ్ లాట్, ఐ డోంట్ నో దేర్ హ్యావింగ్ కానీ దాని గురించి లేరని ఆపలేదండి. భర్త గారు నేను ఆపలేదు. ఐ నో అబౌట్ మై సెల్ఫ్. నేను జీవితం కానీ ఒకటేంటంటే నేను చెప్తున్నానండి, ఒకే సైడ్ ఉండడం కూడా కుదరదు. భర్త గారు నేను అందండి, అమరావతి మీద ఎస్ఎండాస్ కార్పొరేట్ తప్పు అని చెప్తే చాలా గట్టిగా విమర్శలు చేశారు. తర్వాత దానికి అమరావతి ఎవడి రాజధాని అని పెట్టుకుంటే ఆర్య సనాతనవాది గారు మిగతా అందరూ చాలా మంది వెళ్ళారు. నేను దానికి వెళ్ళలేదు. దాని గురించి ఒక ప్రముఖ నాయకుడికి మాకు ఈ రోజు వరకు మాట్లాడలేవు. ఈ రాష్ట్రంలో వాళ్ళ అత్యధిక గొప్ప పొజిషన్లో నాయకుడికి మాతో మాట్లాడలేవు. నేను తప్పండి, 1 సైడ్ కాదు, దాంట్లో లోపాలకు గరిపిద్దాం అనే విధంగా వద్దని చెప్పాను. ఆయన వెళ్ళి వాళ్ళ రాష్ట్రంలో అత్యున్నత పదవి 2 అత్యున్నత పదవులు ఉన్నారు గౌరవనీయులు. అందుకని నేను స్టాండ్ మార్చుకోలేదండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకే స్టాండ్ మీద ఉన్నాను. ఇవాళ కూడా అమరావతి కూడా మళ్ళా చెప్తున్నాను, అన్ని వర్గాలు అంటే ఒక రియల్ ఎస్టేట్ కాదండి, అన్ని వర్గాలు నివాసం ఉండే రాజధానిగా, మధ్య తరగతి సామాన్య వాళ్ళ వర్కింగ్ క్లాస్ లేకపోతే ఏమవుతుందండి, మిడిల్ క్లాస్ అయితే ఏమవుతుంది, అక్కడ అన్ని జిల్లాల వాళ్ళకి అక్కడ కేటాయించమని చెప్పాను రిపోర్ట్స్ లో. అలాగే పారదర్శకత కూడిన ఒక మంచి అద్భుతమైన రాజధాని కేంద్ర సహాయంతో సమాంతరంగా ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు కూడా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. నా స్టాండ్ ఏ రోజు మారలేదండి. స్టాండ్ కొన్నాను చెప్పి ఒకటి బూతులు తిట్టి లేదా కుటుంబాలు లేదండి. నేను ఎవరిని వ్యక్తిగత విమర్శలు నా జీవితంలో 40 సంవత్సరాల నుంచి చేయను. విధానపరంగా మాట్లాడుతున్నాను. అది తప్పని ఇంకా మాట్లాడుకోవాలి, టీవీ చర్చలో చెప్పు కొట్టగాలి లేదా నాకు వల్ల కాదండి. ఓకే ఓకే ప్రసాద్ గారు లెఫ్టినెంట్ ఉన్నారు. సో మొత్తానికి చల్సాన్ శ్రీనివాస్ గారు ఫైనల్ గా అయితే ఇప్పుడు మీరు 2వ దశ ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకం, రెండోది ఏంటంటే అమరావతిని బ్లేమ్ చేయడానికి కూడా పారదర్శకంగా నిర్మాణం కావాలని కోరుతున్నాం. పారదర్శకం కావాలి. రెండోది అక్కడ మధ్య తరగతి అన్ని ప్రాంతాలను బ్లేమ్ చేయడం అది కరెక్ట్ కాదంటారు, అంతే కదా? నేను ఖచ్చితంగా అంటున్నానండి. మిగతా దాన్ని కొంతమంది విష ప్రచారం చేసి మునిగిపోయిందని ఎక్కడెక్కడో ఫోటోలు తీసుకొచ్చి పెట్టడం. రెండోది ఏంటంటే దాన్ని ఇంకో విధంగా ఏది శ్మశానం అని ఈ విధంగా చేయటం అనేది, ఒక రాజధాని ఒకటి కావాలండి, తప్పు రైట్ గా కట్టమని అడుగుతాం, డిమాండ్ చేద్దాం. ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని సోమవీర్రాజు గారు చెప్పిన 13 చోట్ల 13 రాజధానులు పెట్టేద్దామా? ఏంటండి ఇది? మనం బాధగా ఉందండి. ఏపీలో ఏదో కట్టండి అయ్యా బాబా అని స్టేషన్ ప్రజలు వస్తుంటే మళ్ళీ ఏంటి క్లారిటీగా అడిగింది, గల్ఫ్ గారు అడిగిన మేము అడిగినా సరే వీ నీడ్ క్లారిటీ. దాంట్లో లోపాలు సరిచేయమంటున్నాం. అమరావతిలో పారదర్శక నిర్మాణం కావాలంటున్నాం. అన్ని వర్గాలని కలుపుకుని నిర్మాణం చేయమంటున్నాం. అంతే మేము చెప్పేది క్లారిటీ ఉందండి. హిందూపురం ఇచ్చాపురం ఈ వికేంద్రీకరణ చేయమంటున్నాం. మాట మార్చలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు మార్చుంటారు, మిగతా వాళ్ళు మార్చుంటారు, గవర్నర్లు ఆర్య సనాతనవాది గారు కానీ కళ్యాణ్ బాబు గారు మార్చుంటారు, ఇంకొక 10 మంది ఎప్పుడు మాట మార్చలేదు. ఓకే, మీడియాలో దూరం అయిపోయి ఉండొచ్చు. ఒక 5% మీడియాలు చూపిస్తున్నారు, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పత్రికల్లో కూడా నా పేరు వస్తే తీసేయమంటే మీరు పర్మనెంట్ ప్యానలిస్ట్, మిగతా వాళ్ళు కాదండి. ధన్యవాదాలు. నా పేరు వస్తే నేనేం తప్పు చేశానండి? ఏమైనా కొట్టానా, తిట్టానా? నా 40 సంవత్సరాల నుంచి మీరు చూస్తే ఏ రోజన్నా ఒక వ్యక్తి మీద తప్పుగా మాట్లాడారు. 95% మీడియా మిమ్మల్ని ఎందుకు బాయ్కాట్ చేసింది? నేను ఎందుకు చేసిందో నాకు మీరు వాళ్ళని అడగాలి. వాళ్ళకి నమస్కారం పెట్టి చేశారు. నా మొహం ఎప్పుడు చూసారా? నేను తప్పుగా మాట్లాడాను కానీ 7 సంవత్సరాలు ఎప్పుడో మీ సోదరుడు వెళ్ళుంటే పొరపాటు 1-2 సార్లు పిలిచిన వాళ్ళు ధన్యవాదాలు. నా పత్రికలో నా ఫోటో వస్తుంది, మధ్యలో కూర్చుంటా, ఇటు మిగతా నాయకులు కూర్చుంటారు, వాళ్ళ ఫోటోలు జూమ్ చేసి నా కాళ్ళు కనబడతా ఉంటాయి, నా ఫోటో తలకాయ కనపడిన ఫోటోలు ఉన్నాయి. నేను నిజంగా ఏ తప్పు చేయలేదండి. అందరినీ నేను ఆ నాయకుడు కేసీఆర్ గారికి నాకు ఎంత జరిగింది. ఇవాళ హరీష్ రావు గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరన్నా సరే ఎందుకని రెస్పెక్ట్ అండి. వ్యక్తిగతంగా ఏ రోజు మాట్లాడాలి నేను తప్పుగా. కరీంనగర్ వెళ్తా, అన్ని చోట్ల నాకు తెలుగు జాతి కావాలనుకున్నా. అశోక్ బాబు లాంటి చిచి పేరు తెరితే దరిద్రమే నాకు చెప్తాను. ఒక చెత్త పేరు వస్తూ తెలంగాణ సంస్కృతి అవమానించినట్టు, అలాగే తెలంగాణ కొంతమంది కోస్తా రాయలసీమ ప్రజలను అవమానించినప్పుడు ఒక దుర్మార్గం నేను నిలబడి ఉన్నాను. ఏ రోజున ఒక్క తప్పుగా మాట్లాడినా అన్నదమ్ముల బంధం వేళ కూడా కూర్చున్నాను.
ఎక్స్ట్రీమ్ అండి. మీ సోదరుడు అన్నాడు, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మీరు అట్టన్నా ఉండండి రాజగోపాల్, జగడపాటి రాజగోపాల్ గారు, లేదంటే ఈయనతో నేను ఉన్నాను చెప్పాను. తప్పదండి, నేను ఉన్నాను, మీరు చూశారు నా జీవితం అలాగే మా ఉంది. దృష్టిలో ఆంధ్ర మేధావుల ఫోరం చెల్సాన్ శ్రీనివాస్ గారు ఎప్పటికీ మా ప్యానెల్లో అయితే ఉంటారు. మిగతా channels, కాదండి, నేను మిగతా వ్యక్తిగతంగా media అంటే సంగతి నేను తెలీదు. నేను చెప్పాను, భర్త గారు ఉంటే నేను ఈ కెన్ కంట్రోల్, అంటే వ్యక్తిగతంగా ఏం కాదు, రెస్పెక్ట్ ఆల్ అదర్స్ ఆల్సో, డూ రెస్పెక్ట్స్ టు ఎవ్రీ వన్. యా, థ్యాంక్ యూ చెల్సాన్ శ్రీనివాస్. ధన్యవాదాలండి. సో రహనా, ఒకటి ఇప్పుడు ఏమంటారంటే మీడియా